అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మెయిన్ పార్టీ 85. వాళ్ళని గెస్ట్ రూమ్లో పడుకోబెట్టి రూమ్కి వచ్చాడు రిషి. వైషు, పూజ, దాత్రి ముగ్గురు బెడ్ మీద కాకుండా కింద పడుకొని కనిపించారు. ఇక వాళ్ళని అలా చూడగానే లోపలికి అడుగు వేసేవాడల్లా అక్క నుండి వేరే రూమ్కి వెళ్ళిపోయాడు రిషి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్స్ అయిపోవడంతో అందరూ ఫ్రీ అయ్యారు. అప్పుడే నిద్ర లేచి టీవీ చూస్తూ హాల్లో కూర్చున్నారు. శాంతమ్మ అందరికీ కాఫీ కలుపుకొని వచ్చింది. దాత్రి, పూజ, వైషు కాఫీ సిప్ చేస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇక హాలిడేస్ వచ్చాయి కదా, మేము అగ్రహారం వెళ్ళిపోతాం. మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయ్యాక వస్తామే. అప్పటి వరకు ఇక్కడుండి ఏం చేస్తాం? నన్ను వదిలి వెళ్ళిపోతారా అనింది వైషు డల్గా. మీ అత్తగారింట్లో మేము ఎన్ని రోజులుండాలి? అలా ఉండడం అస్సలు బాగోదు తెలుసా. సర్లే, ఏం చేస్తాం? ఏంటి, దేనికి బాగోదు అంటూ కిందకి వచ్చారు ముగ్గురు. బాబు, మీకు ఇప్పుడు తెల్లారిందా? నైట్ ఎంత వేశారేంటి అనింది వైషు. ఎంత ఇస్తే నీకెందుకే, నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవుతావా అన్నాడు రిషి. ఆ మాటకి చురుగ్గా చూసింది అతన్ని. జస్ట్ కిడ్డింగ్ అన్నాడు నవ్వుతూ. మూతి తిప్పేసుకుంది వైషు. సరే కానీ ఏదో బాగోదు అంటున్నారు ఏంటి అనుకుంటూ దాత్రి పక్కన వచ్చి కూర్చున్నాడు రోహిత్. నైట్ కాస్త ఎక్కువ తాగడం వల్ల హెడ్ అంతా పట్టేసినట్లు అనిపిస్తుంటే తల పట్టుకొని కూర్చున్నాడు. ఇంకాస్త తాగకపోయావా? ఈరోజు కూడా పడుకొని ఉండేవాడివి అంటున్న దాత్రిని ఓరకంట చూస్తూ. అలాగే అనుకున్నాను, కానీ నీకు తెలిస్తే బాధపడతావేమో అని తాగలేదు బేబీ. హలో, నువ్వు తాగితే నేనెందుకు బాధపడతాను? ఎందుకు బాధపడవు? సాటి ఫ్రెండ్ తాగి చెడిపోతుంటే బాధపడవా అంటూ కన్ను కొట్టాడు. షార్పుగా చూసింది దాత్రి. సైడ్ స్మైల్ చేశాడు రోహిత్. సరే కానీ ఏదో మాట్లాడుకుంటున్నారు ఏంటో అన్నాడు. ఏం లేదు, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇంటికి వెళ్తాను అంటుంటే ఇక్కడే ఉండమని చెబుతుంది అనింది దాత్రి. లేదే, నాన్నగారు కాల్ చేస్తున్నారు. అసలు కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇక్కడే ఉన్నాం, కానీ ఒక్కసారి కూడా అగ్రహారం వెళ్ళలేదు. ఇప్పుడు గనక వెళ్ళకపోతే ఆయనే వచ్చి లాక్కెళ్ళిపోతారు అనింది దాత్రి. ఆమె అలా చెబుతుంటే ఎందుకో తెలియని బాధ కమ్మేసింది రోహిత్కి. అవును వైషు, ఈ హాలిడేస్ మొత్తం అక్కడే ఉంటామే. మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయ్యాక వస్తాం, లేకపోతే పూర్తిగా కాలేజ్ మాన్పించేస్తారు అనింది పూజ. ఆమె చెబుతుండగానే రోహిత్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూసి బాధగా అనిపించింది దాత్రికి. కానీ బయటకు చూపించకుండా నార్మల్గా మాట్లాడుతూ కవర్ చేసింది. ఇక వచ్చిన వాళ్ళకు కూడా వైషునే కాఫీ ప్రిపేర్ చేసి రిషికి, గగన్కి ఇచ్చింది. వెళ్తున్న రోహిత్ని చూసి రోహిత్ అంటూ పిలిచింది. ఎప్పుడు అన్నయ్య అని పిలిచే వైషు ఇప్పుడు రోహిత్ అని పిలుస్తుంటే కొత్తగా అనిపించింది. ఏంటని వెనక్కి తిరిగి చూశాడు. కాఫీ తాగి వెళ్ళండి అని కాఫీ కప్ని చూపించింది. ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళాడు. సర్లే వైషు, ఇక మేము వెళ్తామే. మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. హాస్టల్లో బట్టలున్నాయి, సర్దుకోవాలి. కనీసం బ్రేక్ఫాస్ట్ అయినా తినండే. ప్లీజ్ వైషు, ఏమనుకోకు, లేట్ అయిపోతుంది. మన ఊరికి ఒకే ఒక్క బస్సు ఉంది, అది మిస్ అయితే చాలా కష్టం. ఓకేనా? నువ్వేం ఫీల్ అవ్వకు. బాగా గుర్తొచ్చినప్పుడు వచ్చి చూసి వెళ్తాం. మరి నాకు గుర్తొస్తే అనింది. ఆ మాటకి తల తిప్పి వైషుని చూశాడు రిషి. అతని చూపులకి తల కిందికేసుకుంది వైషు. నీకు గుర్తొచ్చినా ఒక్క కాల్ చెయ్యి, వచ్చి చూసి వెళ్తాం అనింది పూజ. ఇక అనుకున్నదే తడవుగా బయలుదేరారు. బాయ్ వైషు అని చెప్పి వెళ్తుండగా ఎలా వెళ్తారు? గగన్, నువ్వు డ్రాప్ చేసిరారా అన్నాడు రిషి. ఓకేరా అనుకుంటూ పూజా దాత్రిని తీసుకొని బయలుదేరుతుండగా రోహిత్కి చెప్పవా అనింది వైషు. అతని కోసం ఆగితే మళ్ళీ వీళ్ళు అపార్థం చేసుకుంటారేమో అని అడగలేదు దాత్రి. కానీ మనసులో అతనికి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను అన్న బాధ మాత్రం ఉంది. ఇక వైషు అలా అనగానే ఇంకేం మాట్లాడలేదు దాత్రి. ఇక అప్పుడే ఫ్రెష్ అయి వచ్చాడు రోహిత్. నేను వెళ్తున్నాను అనింది. ఆమె అలా చెబుతుంటే మనసులో ఏదో తెలియని బాధ, పైకి మాత్రం సరే అన్నట్లు తలూపాడు. రిషి, నేను కూడా ఇంటికెళ్తాను అని చెప్పి వాళ్ళకంటే ముందే రోహిత్ వెళ్ళిపోయాడు. చూస్తున్న దాత్రికి చాలా బాధేసింది. ఇక బాధేసినా చేసేదేముంది, కార్లో కూర్చున్నారిద్దరు. గగన్ కార్ స్టార్ట్ చేశాడు. పక్క నుండి దూసుకెళ్ళింది కార్. వెళ్తున్న వాళ్ళని చూసి నిట్టూర్చారు రిషి, వైషు.
చాలా బాధేస్తుంది రిషులు. ఎందుకో నాకు బోర్ కొట్టినప్పుడల్లా పూజాదాత్రి ఎప్పుడు నా పక్కనే ఉండేవారు. ఇప్పుడు అన్ని రోజులు దూరంగా వెళ్తుంటే బాధగా ఉంది. నేనున్నాను కదా బేబీ, ఎందుకలా బాధపడుతున్నావు? నీకేంటి బాబు, పొద్దున వెళ్తే సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉంటావు. టైంపాస్కి మీ ఫ్రెండ్స్ కూడా వస్తారు. మరి నాకు, నువ్వు నాతో పాటు ఆఫీస్కి రా, నీకు కూడా నేర్పిస్తాను. ఏమంటావు? సరే, వస్తాను. ఇన్ని కష్టాలు పడే బదులు మనకు ఒక పాపో బాబో పుడితే వాళ్ళతో చాలా టైంపాస్ అవుతుంది. అలా ట్రై చేయరాదు అన్నాడు కవ్విస్తూ. నవ్వింది చిన్నగా. నా చేతిలో ఏముంది, అంత నీ ఇష్టం. అవును, అంతా నా ఇష్టమే అంటూ ఆమెను అల్లుకుపోతుంటే అప్పుడే పైనుండి దిగుతున్న రీతు కనిపించింది. ఆమెను వదిలి దూరం జరిగాడు రిషి. మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళింది. ఎప్పుడైనా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసే రీతు ఇప్పుడు సైలెంట్గా అలా వెళ్తుంటే బాధనిపించింది వైషుకి. పాపం, తల్లి గురించి బాధపడుతుందేమో అనుకుంటూ రిషితో పాటు రూమ్కి వెళ్ళింది. పాపం రిషి, రీతుని చూస్తే బాధనిపిస్తుంది. ఆంటీని ఇంటికి పిలిపించొచ్చుగా. ఎలాగో నువ్వు కూడా తల్లి లేకుండానే పెరిగావు. రీతుకి తల్లి ఉండి కూడా దూరంగా ఉండడం బాధనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం. ఇన్ని రోజులు శిక్షించావుగా, ఇక ఆ శిక్షకి విముక్తినివ్వు అనింది వైషు. ఏంటి పాప, ఈ మధ్యలో తెగ నీతి శక్తులు బోధిస్తున్నావు? వాళ్ళు చేసేది చిన్న తప్ప క్షమించి వదిలేయడానికి? నువ్వు కాస్త సైలెంట్గా ఉండు వైషు, నీకేం తెలీదు. అది కాదు రిషి, సైలెంట్గా ఉండమని చెప్పానా? వేరే వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడకు. మనిద్దరం ఉన్నప్పుడు మన స్పేస్లో నువ్వు నేను మాత్రమే ఉండాలి. అదంతా వదిలేసే. కానీ చెప్పవే, మనం త్వరగా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం బేబీ. ప్రాజెక్ట్ వర్క్ ఏంటి అనింది అయోమయంగా. అది రోజు రాత్రి చేస్తున్నా కదా, అదన్నమాట అంటూ ఆమె చెవి కొసని పళ్ళ మధ్యలో పెట్టి కసుక్కున కొరికాడు. నొప్పికి హా అంటూ, ప్రాజెక్ట్ వర్క్ అంటే ఇదా? దానికి సపరేట్గా షెడ్యూల్ చేసేదేముంది? రోజు జరుగుతున్నదేగా. ఆ దేవుడు ఎప్పుడిస్తే అప్పుడే. మనమేమైనా అడ్డుకుంటామా ఏంటి? అంతేలే. సర్లేండి, తమరు ఫ్రెష్ అయ్యండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏంటి లేట్ అవుతుంది? నైట్ తప్పించుకున్నావుగా, ఆ పనిని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అన్నాడు హస్కీగా. ఏంటి ఇప్పుడా? వద్దు బాబు, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మీరు త్వరగా వెళ్ళండి అంటూ రిషిని వాష్రూంలోకి నెట్టింది వైషు. ఆఫ్టర్ సమ్ టైం రెడీ అయి కిందకి వచ్చిన వైషు రిషికి వామిట్ చేస్తూ కనిపించింది రీతు. రిషి కళ్ళు చిన్నవి చేసి చూశాడు. వైషు కంగారుగా రీతు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమైంది రీతు అని తల నిమురుతూ అడుగుతుంటే ఆమె చేతిని స్మూత్గా రిమూవ్ చేసి, ఏం కాలేదు, ఒంట్లో కాస్త నల్లతగా ఉంది అని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది. ఏమైంది రిషి, తను ఎందుకు అంత డల్గా ఉంది? పాపం, తనని చూస్తుంటే బాధేస్తుంది తెలుసా అని చెబుతున్న వైషు మాటలు అతను వినిపించుకోలేదు. అతడి దృష్టి మొత్తం రీతు మీదే ఉంది. ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ అతన్ని కూర్చోబెట్టి సర్వ్ చేసింది వైషు. నువ్వు కూర్చో అంటూ ఆమెను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇక ఇద్దరూ కలిసి తినేసి, బాయ్ వైషు, బోర్గా అనిపిస్తే చెప్పు, నేను డ్రైవర్ని పంపిస్తాను. ఓకే రిషి అనింది. అంతేనా అన్నాడు. మరి ఇంకేం కావాలి? ఒక ముద్దు ముచ్చట ఏం లేవా అన్నాడు. ముద్దు లేదు కానీ ముచ్చట్లున్నాయి, చెప్పమంటావా? ఏంటో? రీతు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అని చెప్పగానే షార్ప్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.